సుంకేశ్వర జలాశయానికి సంబంధించినటువంటి గేట్ల మరమ్మతులు ఎట్లా కొనసాగుతున్నాయి? ఎన్ని గేట్లు మొరాయిస్తున్నాయి? దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మరిన్ని విషయాలు తెలపడానికి ఎస్సీ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా ఈ ఫ్లడ్ సమయంలో సుంకేశ్వర జలాశయం గేట్లు మొరాయిస్తున్నాయి అన్న అంశాన్ని ఎప్పుడు గుర్తించారు? ఇది ఒక 5 days బ్యాక్. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరము గేట్లు రోప్స్ మట్టుకు ఒక 7 మీటర్ల లోతులో ఎప్పుడు రోప్స్ కంటిన్యూస్గా వాటర్లోనే ఉంటాయి. ఈ రోప్స్ ప్రతి 33 గేట్లు ఉన్నాయి. ఈ 33 గేట్లకు సంబంధించిన వాటర్ ఎప్పుడు కూడా ఈవెన్ సమ్మర్ టైంలో కూడా మనకి ఎప్పుడు కూడా 1.2 TMC వాటర్ స్టోర్ చేసి పెట్టాలి. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ పర్పస్ అని. కాబట్టి ఇది ఒక బ్యారేజ్ కాబట్టి ఎప్పుడు కూడా వాటర్ వచ్చేసేసి కంటిన్యూస్గా ఈ రోపులు అనేవి నీళ్ళలో నానుతూ ఉంటాయి 7 మీటర్ల డెప్త్కి. కాకపోతే ఫ్లడ్ వచ్చేసే టైంలో గేట్స్ అప్ అండ్ డౌన్ ఆపరేషన్ చేయాలి కాబట్టి మ్యాక్సిమం ఫ్లడ్ని పంపించాలి కాబట్టి ఈ టైంలో ఎప్పుడైనా గేట్లు రోపులు తెగిపోతే ఆ రోపులను రిపేర్ చేసే ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇది ఒకసారి చేసి ఆపేదేం కాదు, ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఎప్పుడైతే రోప్స్ ఎక్కడైతే మనకి ఇబ్బంది అవుతుందో అక్కడ స్టాప్ లాగ్ ఎలిమెంట్ గ్యాంట్రిక్ క్రేన్ ద్వారా స్టాప్ లాగ్ ఎలిమెంట్స్ దించుకునేసేసి చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్లడ్ లేనప్పుడైతే చాలా ఈజీగా జరుగుతుంది. ఫ్లడ్ ఉన్నప్పుడైతే కన్నా చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఈ ప్రాసెస్ కూడా మొదలై జరుగుతూ ఉంది. తొందరలోనే 7 గేట్ల దాకా రోప్స్ కొంచెం డ్యామేజ్ అయి ఉన్నాయి. ఆ 7 గేట్లను ఇప్పుడు రిపేర్ చేయడం మొదలు పెట్టాము. ఒక 3 రోజుల నుంచి రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి. అతి తొందరలో పూర్తి చేసి కంప్లీట్ చేసేస్తాము. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఫ్లడ్ హెవీగా వస్తుంది తుంగభద్ర నుంచి కూడా. ఈ సమయంలో అంటే ఎట్లా సాధ్యపడతా ఉంది సార్? అంటే గేట్లు కానీ దానికి సంబంధించి రోపులు కానీ మిగతా గేట్లలో కూడా కొన్ని గేట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయనే వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు? అదంతా ఏం లేదు. ఇప్పుడు ఒక్కొక్క గేట్ ఫుల్ హైట్కి రైజ్ చేస్తే 17,500 క్యూసెక్కులు మనం డిశ్చార్జ్ పంపించగలుగుతాము. సో ఆ విధంగా మనకేమేం ఇబ్బంది లేదని చెప్పి మనమేం కమ్మున ఉండడం లేదు. రిపేర్ వర్క్లు ఏమో జరుగుతున్నాయి. ఇప్పుడు మ్యాక్సిమం 1.5 lakh దాకా వచ్చింది. మళ్ళీ ఈరోజు 40,000కి పడిపోయింది అనమాట డిశ్చార్జ్. సో ఈ 1.5 lakh కాదు, ఎంత వచ్చినా కూడా పంపించగలుగుతాము. కాకపోతే గేట్ల రిపేర్ ప్రాసెస్ మొదలైంది. ఒక 3 days నుంచి జరుగుతుంది. అతి తొందరలో అన్ని గేట్లు కూడా, అంటే 7 గేట్లు రోప్లు డ్యామేజ్ అయి ఉన్నాయి. ఆ రోప్లు కూడా కంప్లీట్గా పూర్తి చేసేస్తాము రిపేర్ వర్క్. సార్, చాలామంది అక్కడ ఉన్నటువంటి వారు కూడా మళ్ళీ 2009 వరదల ఏ రకంగా అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నామో ఆ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయని కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. వారందరికీ మీరు ఎట్లాంటి సూచన ఇవ్వబోతున్నారు? 2009 అనేది అది ఎప్పుడో, అంటే శ్రీశైలం రిజర్వాయర్లో కృష్ణా రివర్లో ఫుల్గా ఉన్నప్పుడు వచ్చిన ఫ్లడ్స్ అవి. అప్పుడు కృష్ణా రివర్లోకి హంద్రీ నది పోయి కలవాలి, ఈ తుంగభద్ర నది పోయి, ఈ 2 ఉపనదులు అనమాట కృష్ణా రివర్కి. సో కలిసేదానికి వీల్లేదు కాబట్టి, అంటే ఆల్రెడీ ఫ్లడ్స్లో ఉండింది కృష్ణా రివర్. అప్పుడు ఆ డ్యామేజ్ జరిగింది. అటువంటి డ్యామేజ్ రాదు కూడా ఇంకా. ఎందుకంటే కృష్ణా రివర్లో ముందుగానే ఆపరేషన్ చూసుకునేసేసి అక్కడ డిశ్చార్జ్ చేస్తుంటారు కాబట్టి అటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే క్వశ్చనే లేదు. సార్, ఇప్పుడు ప్రస్తుతం సుంకేశ్వర బ్యారేజ్కి సంబంధించి ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా? అంటే ఈ గేట్లకు సంబంధించి కాకుండా మోటార్లు కానీ ఏదైనా విద్యుత్కి సంబంధించి కానీ ఆ బ్యారేజీ పైన ఉన్నటువంటి స్తంభాలు ఏదైనా లైట్లు కానీ ఇట్లాంటివి ఏమైనా గుర్తించి వాటిని కూడా పరిష్కరించే అవకాశం ఉన్నారు? ఏదైనా కూడా మనము మ్యాక్సిమం ఫ్లడ్ని డిశ్చార్జ్ని క్షేమంగా పంపించగలిగే ఏర్పాట్లు మెయిన్ చేయాలి. 1 లైట్లు ఇటువంటివన్నీ ఏమి ఇబ్బంది ఏం లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనము ఏదైతే అర్జెంటుగా రిపేర్లు కావాలనో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అది అతి త్వరలో చేసేస్తున్నాం. సార్, మొత్తం మీద ఈ గేట్లన్నీ కూడా ఎన్ని రోజుల్లో పూర్తవుతాయి మరమ్మతులకు సంబంధించి? ఒక్కొక్క గేటు కంటే ఫ్లడ్ టైంలో ఒక 3 రోజులు, ఒక గేటు రిపేర్ చేయాలంటే ఒక 3 రోజులు పడుతుందన్నమాట. సో ఈ విధంగా 7 గేట్లకి 7 3 21, అంటే ఒక 3 వారాల లోపల కంప్లీట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. ఇది చూస్తున్నారు కదా, మరో 3 వారాల్లో కూడా ఈ సుంకేశ్వర బ్యారేజ్కి సంబంధించినటువంటి గేట్ల మరమ్మతులు కూడా పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. దీనివల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదము ఉండదు. వచ్చిన ఫ్లడ్ని వచ్చినట్లుగా పంపించడానికి కూడా వీలవుతుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.